కిషోర్ గారు, అంటే మనకి నాటుకోళ్ళు కానీ జాతి కోళ్ళు కానీ ఏవైనా అవ్వచ్చు, వీటికి అంటే షెల్టర్స్ తప్పనిసరి. అవును. మరి వీటికి రక్షణ కోసం అని ఎటువంటి షెల్టర్స్ మీరు ఏర్పాటు చేశారు? మాది వచ్చేసరికి నేటివ్ తెనాలండి. తెనాలి అయితే మరి అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? ఉందండి. ఇప్పుడు మేము తెనాల్లో కూడా పెంచొచ్చు. మా తాతగారు గారు కూడా తెనాలికి పక్కన పల్లెటూరు గ్రామంలో పెంచుతారు. కాకపోతే మా ఫ్యామిలీ సజెషన్ ఏంటంటే, నువ్వు మార్కెటింగ్ చేయాలి, ఎకనామికల్గా 10 మందికి ఇది అవ్వాలి, దాంతోపాటు ఎక్కువగా ఆదాయం సంపాదించాలంటే నువ్వు ఇక్కడ పెంచలేవు కదా, దీనికి కావాల్సింది ఏదైతే సూటబుల్లో అక్కడికి వెళ్ళు అన్నారు. సో నేను అక్కడ ఉన్నదాన్ని వదిలేసి, మా తాతగారి దానికి ఉన్నదాన్ని వదిలేసి నేను ఇటు మూవ్ అవ్వడం జరిగింది. ఎందుకు మూవ్ అయ్యానంటే, ఇక్కడ అంతా కూడా ఇసుక నేలండి. ఓకే. అక్కడంతానేమో బంక నేల, నల్లమట్టి నేల అనమాట. నల్లమట్టి నేలకు వచ్చేసరికి ఏంటంటే ఎండాకాలం బిగుసుకుపోయి నెర్లిస్తుంది, వానాకాలం ఏంటంటే మొత్తం బురద బురదగాను జిగురుగా తయారవుతుంది, తేమ ఎక్కువ ఉంటుంది. ఇక మిగిలిన జిగటగా ఉంటుంది, దిగబడిపోయేలాగా ఉంటుంది. ఇక మిగిలింది ఇక చలికాలం ఒకటి. ఆ చలికాలం అంతా ఎంతకాలం ఉంటుంది మనకి? ఈ కోడి అనేది సంవత్సరం 365 రోజులు ఉండాల్సింది కంపల్సరిగా. అది రెట్టేస్తుంది, మూత్ర విసర్జనలు అక్కడే చేస్తుంది, ఆడే తిరుగుతుంది. అప్పుడు ఆ రెట్ట అనేది ఆడ పడినప్పుడు ఎక్కువగా ఫంగల్ బ్యాక్టీరియా గానీ, ఫంగస్ గానీ, బ్యాక్టీరియా గానీ, వైరస్ గా గానీ డెవలప్ అవడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కోడి చిమ్ముకుంటూ ఉంటుంది కదండి, దాని స్వభావమే కోడి చిమ్ముతూ ఉంటుంది, పద్దాగా చిలుకుతూ ఉండిద్ది. కోడి ముక్కుతోటి పద్దాక తింటూ ఉండిద్ది. ఈ నేలలో ఎప్పుడైతే బ్యాక్టీరియా ఉంటుందో, ఫంగస్ ఉంటుందో, అది రెట్టేసి దాని మలం అందులో డెవలప్ అయ్యి ఫంగస్, అది దానికి ఆటోమేటిక్ గా కోడికి జబ్బును పడిద్ది. సో మనం జబ్బును పడకూడదు, ఉన్న కోడి నిలబడాలి అంటే ఏం చేయాలంటే, ఇసుక నేలలో అయితే 100% బెనిఫిట్ అండి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా డ్రై అవుతుంది, డ్రైయింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. ఈ రెట్టబడినా తిరగబడుతుంది, సైకిల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ దానికి కావాల్సిన నేచురల్ దొరికి పురుగులు తీసుకోవాలన్నా కానీ ఈజీ ఉంటుంది. దానికి ఏదైనా చెట్టు పుట్ట కిందకి వెళ్ళిపోతే గబాన్లా చిమ్ముకుంటే ఈజీగా దానికి కావాల్సిన దానికి దొరికింది. సో ఈజీ ఉంది అనమాట. ఇక్కడ దానికి జబ్బులు రావడానికి కానీ, డిసీజులు రావడానికి కానీ, మనం మెడిసిన్ వేసుకుంటూ పద్దాక కూర్చోడానికి కానీ చాలా ఈజీ అండి.